తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు 2026 కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం మురారి గ్రామంలో డిజిటల్ మహానాడు ఘనంగా నిర్వహించారు. గండేపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చూడమనండి చూస్తుంది అది ఇదే కారణాల ద్వారా ఆయన చతురతతో ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఎన్నో సంక్షేమాలతో పాటు అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర ప్రజల్ని భావితరాల భవిష్యత్తుని కూడా బంగారు బాట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సోదరులారా. గతంలో ఒక ఊరిలోనో ఒక నియోజకవర్గంలోనో లేకపోతే ఎక్కడో ఒక అమెరికా వస్తే పెద్ద గొప్ప. ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఇంటిలోనే కూడా ఒకరు విదేశాల్లో ఉంటున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు కాదా అని అడుగుతున్నాను. ఇదే కాదు, విడిపోయిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజుకి కూడా 60% రెవెన్యూ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన లక్ష కాదా అని అడుగుతున్నాను. ఇదే కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 1,25,000 కోట్ల రూపాయల అప్పుతోటి 25 లక్షల కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ తోటి విలువ లేని పరిస్థితుల్లో పాలన పరిపాలించి మొదలుపెట్టి అమరావతిని నిర్మించిన వ్యక్తి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పోలవరాన్ని పరుగులు పెట్టించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా పరిగెట్టిస్తూ సమర్థంగా పరిగెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని భావితరాల భవిష్యత్తుని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఈ రోజుకి కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతున్న అందరి గురించి కష్టపడుతున్నారు అంటే ఆయన గురించి కాదు, పదవి గురించి కాదు, ఆయన చేయని పదవి కాదు, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆయన కష్టం. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. వాళ్ళని సెటిల్ చేయాల్సిన బాధ్యత అవసరం మన అందరి మీద కూడా ఉంది. ఈరోజు జరగబోవు తెలుగు పండుగ తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి తెలుగుదేశం మహానాడు పండుగ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా ఏదైతే మనకి ఇంధన కొరత రాబోతుందనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయో దాని గురించని
ఇంధనాన్ని పొదుపు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో ఈరోజు ఎప్పుడు కూడా ఏదో ఒక చోట రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ యొక్క కార్యక్రమం, తెలుగు పండుగ కార్యక్రమం, మహానాడు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈసారి ఏదైతే ఈ ఇంధన పొదుపు ఉందో దాని గురించి ఈ పొదుపు చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసి యువ నాయకులు, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన నారా లోకేష్ గారు ఈ యొక్క క్లస్టర్ల వ్యవస్థకి ప్రాధాన్యత ఇస్తూ, క్లస్టర్ ఇన్ఛార్జీలకి ప్రాధాన్యతనిస్తూ వారి యొక్క నాయకత్వ లక్షణాలని గుర్తించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రతి క్లస్టర్లోనూ కూడా నిర్వహించాలని చెప్పి తెలియజేయడం, వారి యొక్క ఆదేశాలతో మన గౌరవ శాసనసభ్యులు మరియు పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి జ్యోతుల నెహ్రూ నవీన్ గారు వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో, వారి ఆశీస్సులతో ఈ రోజు మన మురారి గ్రామంలో కూడా ఈ యొక్క క్లస్టర్ జగ్గంపేట క్లస్టర్ 4 పరిధిలో ఉన్నటువంటి 6 గ్రామాలనే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితోనూ కలిసి నిన్న ఈ రోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మనకెంతో ఇష్టమైనటువంటి తెలుగు జాతి ముద్దు బిడ్డ, ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా మనం ఎన్నడూ గుర్తించేటువంటి వ్యక్తి, మన తెలుగు జాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి అయినటువంటి పెద్దలు, గౌరవనీయులు, విశ్వ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు మన మురారి గ్రామంలో ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 6 గ్రామాల నుంచి కూడా ఎంతో పెద్ద ఎత్తున భారీగా ఇక్కడికి జనం తరలివచ్చి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని, ఆయన పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారు మన అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి ఎన్టీఆర్ రామరాహే, ఎన్టీఆర్ రామరాహే, జోహార్ ఎన్టీఆర్. హలో, మన ప్రియతమ నాయకులు, యువ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారు మన అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారు ఇప్పుడు మన అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ రామరాహే. ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూర్పు లచ్చయ్య గారు, అలాగే గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూజల మోహన్ రావు గారు, మన యువ నాయకులు కూర్పు సాయితేజ గారు, మన జెడ్పీటీసీ సభ్యులు పరిమి బాబు గారు, ఇంకా వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ నాయకులు, మనందరి ప్రియతమ నాయకులు కందుల కొండేశ్వర గారికి ఇప్పుడు మన యువ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారు పూలమాల వేసి నివాళులర్పిస్తున్నారు. జోహార్